करूंगा। నేను కర్ణాటక రాష్ట్రంలో పుట్టాను. मेरा जन्म कर्नाटका नाम के राज्य में हुआ। నేను కన్నడ మాట్లాడే కుటుంబంలో పుట్టి పెరిగాను. मैं कन्नड़ा बोलने वाले परिवार में जन्म लिया। మా నాన్నగారు రైల్వేలో డ్రైవర్గా కొనసాగించబడుతుండేవారు. मेरे पिताजी रेलवे में वो वहाँ पे नौकरी किया करते మా थे। నాన్న వాళ్ళు విగ్రహారాధన కుటుంబానికి చెందిన వాళ్ళు. और मेरे पिता जो परिवार है वो मूर्ति पूजक है। మా ఊర్లో ఒక పెద్ద గుడి ఉంటుంది. हमारे गाँव बहन है 20 మెంబర్స్, मतलब 20 लोग हैं परिवार। పెద్ద కుటుంబం, बहुत बड़ा परिवार है, చాలా పెద్ద కుటుంబం. बहुत ही बड़ा परिवार है। ఎవరికి యేసు ప్రభు గురించి తెలియదు. किसी को भी यीशु के बारे में नहीं मालूम। ఎవరు యేసు ప్రభు నమ్మకోలేదు. किसी ने भी यीशु पर विश्वास नहीं किया। మా అమ్మగారు ఒక క్రైస్తవురాల్ని వివాహం చేసుకున్నారు. मेरी माँ एक मसीह, మా నాన్నగారు మా అమ్మగారిని క్రైస్తవురాల్ని వివాహం मेरे చేసుకున్నారు. पिताजी एक मसीह मतलब बहन को शादी की उसने, మా उनकी నాన్నగారు క్రైస్తవురాల్ని వివాహం చేసుకున్నారు. मेरे पिताजी ने एक मसीह से विवाह किया। మా అమ్మ కొంతవరకు ప్రభు గురించి తెలుసు మా అమ్మగారికి. और थोड़ा बहुत परमेश्वर के बारे में मेरी माँ जानती है। ఎప్పుడైతే ఆయన వివాహం చేసుకున్నారో ఆమె కూడా యేసు ప్రభుకు దూరం అయిపోయి ఆ విగ్రహారాధనలో పడిపోయారు. और जब वो विवाह करने के बाद यीशु से दूर हो गई और वो भी वो मूर्ति पूजा में लग गई। ఆచారాల్లో కలిసిపోయారు మా అమ్మగారు. और उस प्रकार के वहाँ के रीति रिवाज में वो भी मिल गई। మేము మా తల్లిదండ్రులకు 12 సంతానం. और हम हमारे माता पिता के 12 बच्चे हैं। 12 మంది సంతానం. हम 12 बच्चे ఆ हमारे రోజులు माता-पिता అనుకున్న వాళ్ళు ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్ప భాగ్యవంతులుగా భావించేవాళ్ళు. उन दिनों में सोचते थे जितना बच्चे होंगे उतना भाग्यवान है वो लोग। మా అమ్మగారు ఎప్పుడైతే ఆ విగ్రహారాధనలో పడిపోయారో, लेकिन मेरी माँ जब उस मूर्ति पूजा में वो लग गई, వరుసగా 3 ఆడపిల్లలు చనిపోయారు. మా అమ్మగారు పుట్టి చనిపోయారు. लगातार मेरी माँ से जन्म लिए 3 लड़की बच्चे मर गए। ఒకరు చనిపోతారు, ఒకరు బతుకుతారు, ఒకరు చనిపోతారు, ఒకరు బతుకుతారు, ఒకరు చనిపోతారు, ఒకరు బతుకుతారు. ఇట్లా 6 జరిగిందనమాట. और एक मर जाता था तो एक जीता था, एक मर जाता था एक जीता था, एक मर जाता, ऐसा एक 6 के बच्चों के साथ ऐसा हुआ। 6లో 3 బతికారు, 3 और చనిపోయారు. वो 6 बच्चों में 3 मर गए, 3 बचे। 7వదిగా నేను నా తల్లి గర్భంలో పడ్డాను. और 7वें बच्चे के तौर पर मैं अपने माँ के गर्भ में था। చనిపోయే వరుస నాదనమాట. और मरने की उस गिनती में मेरा नेक्स्ट मेरा था। చనిపోయే వరుసలో నేను ఉన్నాను. और मरने की गिनती में अगली गिनती मेरी थी। మా అమ్మ భయపడుతూ ఉండగానే मेरी माँ जब डर के साथ थी, డాక్టర్లు వచ్చి పరీక్షించి గర్భంలోని బిడ్డ చనిపోయిందని చెప్పారంట. और डॉक्टर ने आकर परीक्षा करके कहा कि गर्भ में ही बच्चा मर गया है। అప్పుడు మా అమ్మ ఏడ్చి మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశారంట. तब मेरी माँ रोकर आंसू बहाकर परमेश्वर की ओर फिरकर उसने प्रार्थना की। ప్రభువా నీవు నా బిడ్డను రక్షించగలిగితే ఈ బిడ్డ నీ సేవకి ఇస్తానని మా అమ్మ ప్రమాణం చేసిందంట. और मेरी माँ ने परमेश्वर से वाचा बांधी, प्रभु इस बच्चे को अगर तू बचाएगा तो इस बच्चे को मैं तेरी सेवा को दे दूंगी। మా అమ్మ ప్రార్థన చేసిన గంట సేపుకి మరల గర్భంలో శిశువు కదలడం మొదలైందంట. और मेरे माँ के प्रार्थना करने के 1 घंटे बाद वो गर्भ में जो बच्चा है वो उसका हलचल शुरू हो गया। आमीन। ఆ తర్వాత నేను పుట్టాను. उसके बाद ऐसा मेरा जन्म हुआ। ఆ తర్వాత నేను పుట్టాను. ऐसा मेरा जन्म हुआ। उसके మా అమ్మ बाद చిన్నప్పుడు నుండి నాకు చెప్పేది, నీవు దేవుని బిడ్డవి, बचपन से मेरी माँ मुझसे कहा करती थी कि तू परमेश्वर का నువ్వు बच्चा యేసు है। ప్రభు బిడ్డవని చెప్తా ఉండేది. वो कहती थी कि तू यीशु का संतान है। నువ్వు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయావు, तुम मर कर वो अधोलोक में चले गए थे, నేను యేసు ప్రభు పేరు చెప్పుకుని పాతాళానికి దిగి వచ్చి నిన్ను మరల వెనక్కి తీసుకొచ్చాను. और मैं यीशु के नाम से अधोलोक में आकर तुझे फिर दोबारा वापस ले आई हूँ। కాబట్టి నీవు దేవుని సొత్తని మా అమ్మ చెప్పేది. इसीलिए तुम परमेश्वर के हो, ऐसा मेरी माँ कहा करती थी। నన్ను ఒక ప్రార్థన మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయించింది మా అమ్మ. मेरी माँ मुझे एक प्रार्थना भवन में ले जाकर वहाँ मेरे लिए प्रार्थना ఆ करवाई। చర్చిలోనే నాకు అబ్రహాం అనేవాళ్ళు నామకరణం చేశారు. और उस चर्च में ही अब्राहम
का वो नामकरण मुझे दिया गया। కానీ మా ఇంట్లో అందరూ విగ్రహారాధన చేస్తుండేవాళ్ళు. लेकिन मेरे घर में सारे लोग बाकी सब मूर्ति पूजा करते थे। నన్ను మాత్రం అమ్మ ప్రార్థనకి వెళ్ళమని చెప్పేది. सिर्फ मुझे ही मेरी माँ प्रार्थना के लिए जाने को कहती थी। నాకేం పెద్దగా తెలిసేది కదా ఆ రోజుల్లో. और मुझे उन दिनों में ज्यादा कुछ मालूम नहीं होता। ఫ్యామిలీ అంతా దేన్ని ఫాలో అవుతారు, మనం కూడా దాన్ని కదా ఫాలో అవుతారు. अक्सर परिवार सब जिसका अनुकरण करते हैं हम भी उन्हीं का अनुकरण నన్ను करते మాత్రం అమ్మ ప్రార్థనకి వెళ్ళమని చెప్పేది. हैं। लेकिन मुझे मेरी माँ प्रार्थना के लिए जाने को कहती थी। ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్ని విగ్రహారాధన అంతా చేస్తుండేవాళ్ళు. और घर में बाकी जितने हैं सब हर प्रकार से मूर्ति पूजा करते थे। నేను కూడా ఆ విగ్రహారాధన మునిగి తెలుగుతున్న సమయం అది. मैं भी उन दिनों में उस मूर्ति पूजा में उठकर डूब रहा था। చిన్నప్పుడే మా అమ్మ నన్ను చర్చికి తీసుకెళ్ళి నాకు బాప్తిజం ఇప్పించింది. और बचपन में ही मेरी माँ मुझे चर्च ले जाकर बपतिस्मा दिलाई। అయినప్పటికీ నేను విగ్రహారాధన చేస్తుండేవాడిని. फिर भी मैं मूर्ति पूजा किया करता నాకు था। వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. और क्योंकि मेरे मन में उनके प्रति ज्यादा इच्छा रहती थी। అమ్మ నన్ను బలవంతం చేయొద్దని కూడా చెప్పేవాడిని. और मैं अपने माँ से कहा करता था मुझे जबरदस्ती मत करो। నా 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు जब मैं 16 साल का था నాకు మరణం మీద అపేక్ష కలిగి చావాలని కోరుకుంటుండేవాడిని నేను. और मैं मृत्यु मतलब मेरे जीवन में मरने की चाहत से रहता था। చావడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను కూడా నేను. मरने के लिए मैंने बहुत सारे कोशिश भी की। నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, मैं अक्सर हमेशा कहता నేను हूँ యేసు ప్రభుని ఏ రోజు వెతకలేదు. मैंने कभी भी यीशु को नहीं ढूंढा। యేసు ప్రభుని వెతకాలని కూడా నేను అనుకోలేదు. यीशु को ढूंढना भी मैं कभी नहीं चाहा। యేసు ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. यीशु ही मुझे ढूंढते हुए యేసు आया। ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. यीशु ही मुझे ढूंढते हुए आया। మరణం నుండి జీవానికి ప్రభు నన్ను దాటించాడు. और परमेश्वर ने मृत्यु से जीवन में मुझे మరణం पार నుండి कराया। జీవానికి ప్రభు దాటించాడు. परमेश्वर ने मृत्यु से जीवन में पार कराया। దేవుని గురించిన ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు. परमेश्वर का प्रकाशन परमेश्वर ఆయన ने मुझे వాక్యం ద్వారా నేను ఆయన్ని సమీపించాను. दिया। उसके वचन के जरिए मैं उसके करीब आया నేను రక్షణ సంతోషాన్ని అనుభవించాను. और मैंने अपने जीवन में उद्धार का आनंद को अनुभव किया। పరిశుద్ధాత్మ శక్తి నేను పొందుకున్నాను. पवित्र आत्मा के सामर्थ्य को मैंने पाया। నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో और जब मैं इंटरमीडिएट पढ़ रहा था, इंटरमीडिएट पढ़ने वाले दिनों ఓ में రోజు మందిరంలో నేను ఒక దర్శనం చూశాను. एक दिन परमेश्वर के भवन में मैंने एक दर्शन देखा। నాకు అప్పుడు 18 సంవత్సరాల వయసు. तब मैं 18 साल का था। అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. तब परमेश्वर ने मुझे एक दर्शन दिखाया। నేను చెప్పాను కదండి, హోసన్నా మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు యేసన్న గారు అని చెప్పాను కదా. और मैंने आपको पहले ही बताया कि इस होसना मिनिस्ट्रीज के जो फाउंडर है वो एसना जी है। వారిని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. और उस पासवान को प्रभु ने मुझे दर्शन में दिखाया। వారిని నేను వెంబడించినట్లు దేవుడు నాకు చూపించాడు. और मुझे दर्शन में ऐसा दिखाया कि मैं उनके पीछे पीछे जा रहा हूँ। అప్పుడు నేను నా కుటుంబాన్ని, నా చదువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకుని ఆంధ్రప్రదేశ్ వచ్చాను నేను. और तब मैं अपने घर परिवार को, अपनी पढ़ाई को, सब कुछ छोड़कर आंध्र प्रदेश में उस सेवकाई के लिए मैं నాకు आ అక్కడ गया। తెలుగు భాష మాట్లాడడం కూడా రాదు. मुझे तेलुगु बात करना भी नहीं आता है। తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగు భాష కూడా రాదు वो నాకు. तेलुगु राष्ट्र में जो भाषा बोली जाती है वो भाषा मुझे नहीं मालूम। భాష రాదు, भाषा नहीं ఆ मालूम, ప్రాంతం ఏంటో కూడా నాకు తెలియదు. उस जगह के बारे में जानकारी नहीं। దేవుడు చూపించిన దర్శనానికి విధేయతను చూపించి परमेश्वर का दिखाया हुआ दर्शन के आगे आज्ञाकारी बनते हुए, దేవుని వాక్యానికి లోబడి, परमेश्वर के वचन के अधीन होकर, దేవుని పిలుపుకు లోబడి, परमेश्वर के बुलाहट के अधीन होकर నేను ఒంటరిగా నా 18 సంవత్సరాల వయసున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను. मैं अकेला, जब मैं 18 वर्ष का था, मैं कर्नाटक से आंध्र प्रदेश आया। దైవజనులు యేసన్న గారి దగ్గరికి వచ్చాను. और परमेश्वर के आदरणीय दास एसना जी के पास आया। ఒంటరిగా నేను దేవుని సన్నిధికి వచ్చి హోసన్నా మినిస్ట్రీస్కి వచ్చాను. मैं अकेला उस होसना मिनिस्ट्रीज के वहां आया। దేవుడు ఈ రోజు నన్ను బహుగా ఆశీర్వదించాడు. और आज परमेश्वर बहुत आयत से मुझे దేవుడు आशीष ఈ రోజు दी। నన్ను బహుగా आज ఆశీర్వదించాడు. प्रभु ने मुझे बहुत आयत से आशीष की है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు హోసన్నా మినిస్ట్రీస్ లో ఒక ముఖ్యమైన స్థానంలో ప్రభు నన్ను పెట్టాడు. परमेश्वर आज मुझे होसना मिनिस्ट्रीज में एक मुख्य जगह में मुझे रखा है। వేల మంది సహోదరులు దేవుడు నాకు ఇచ్చాడు. हजारों भाइयों को प्रभु ने मुझे दिया है। వేల మంది తల్లులను దేవుడు నాకు దయచేశాడు. हजारों माओं को परमेश्वर ने मुझे दिया है। ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. और आशीष के कारक बनाकर प्रभु ने मुझे आगे ప్రపంచంలో बढ़ाया है। ఇప్పటికి అనేక దేశాలకు వెళ్ళి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్య రూపంగా పంచుకుంటున్నాను. संसार के बहुत सारे जगहों में जाकर परमेश्वर के किए हुए उस गवाही को मैं बांट रहा हूँ। ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళాను ఇప్పటికి నేను. ये संसार के बहुत सारे देशों में अब तक मैं गया हूँ। అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. वहां जाकर मैं परमेश्वर के वचन का प्रचार कर रहा हूँ। ఒకప్పుడు నిష్ప్రయోజనంగా పనికిరాని స్థితిలో ఉన్న నన్ను దేవుడు యోగ్యకరమైన ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు మార్చాడు. एक समय जब जहां मैं निष्प्रयोजक था, कोई भी काम का नहीं था, ऐसे समय में परमेश्वर ने मुझे प्रयोजक ఆనాడు बनाया। అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. उस दिन जिस परमेश्वर ने अब्राहम को आशीष दी, मुझे आशीष दी। అబ్రహామును